హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హేమన్య ఛానల్. టుడే డైలీ రొటీన్స్. వ్యూయర్స్, ఈరోజు మనం గతంలో జరిగిన పనులనంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి వజ్ ఇన్ఫార్మ్ యూజ్ చేసి అంటే ఆ టైంలో నేను ఈ వర్క్ చేసేవాడిని, మేము ఆ ఊర్లో ఉండేటప్పుడు ఆ అమ్మాయి బీటెక్ చదివేది, ఇలా ఈ విషయాలను ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కదా, అలాంటి విషయాల్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వ్యూయర్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వ్యూయర్స్, ఇవి రెగ్యులర్గా వింటూ ఉండడం, ప్రాక్టీస్ చేయడం చేస్తే ఇవి మనకి డైలీ రొటీన్ లైఫ్లో ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే వ్యూయర్స్, నౌ గోయింగ్ ఇన్ టు ది వీడియో. నేను నిన్న ఈ సమయానికి సినిమా చూస్తూ ఉన్నాను. ఐ వాజ్ సీయింగ్ ఏ మూవీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. I was seeing a movie by this time yesterday. నేను నిన్న ఈ సమయానికి సినిమా చూస్తూ ఉన్నాను. నెక్స్ట్ థింగ్, వారు నిన్న ఈ టైంకి నాతో మాట్లాడుతున్నారు అంటే వారు నిన్న ఈ సమయానికి నాతో మాట్లాడుతున్నారు. దీన్ని ఇంగ్లీష్లో దే వర్ టాకింగ్ టు మీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. దే వర్ టాకింగ్ టు మీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నెక్స్ట్ థింగ్, నేను గత ఆదివారం నాటికి తిరుపతి వెళ్తున్నాను అంటే ఫ్రెండ్స్తో చెప్తాం కదా, నేను పోయిన ఆదివారం ఈ టైంకి తిరుపతి వెళ్తున్నానని. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ వాజ్ ట్రావెలింగ్ టు తిరుపతి బై లాస్ట్ సండే. ఐ వాజ్ ట్రావెలింగ్ టు తిరుపతి బై లాస్ట్ సండే. నెక్స్ట్ థింగ్, ఆమె అప్పటికి బీఎస్సీ చదువుతుంది. మనం ఎవరితోనో ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అది చెప్తాం కదా, అమ్మాయి నాకు తెలుసు, మేము ఆ ఊర్లో ఉండేవాళ్ళం, ఆమె అప్పుడు బీఎస్సీ చదివేది అని. అలాంటి విషయాన్ని ఈ విధంగా చెప్పచ్చు. షీ వాజ్ స్టడీయింగ్ బీఎస్సీ బై దట్ టైమ్. షీ వాజ్ స్టడీయింగ్ బీఎస్సీ బై దట్ టైమ్. నెక్స్ట్ థింగ్, ఆ సమయంలో అతను కంప్యూటర్ కోర్సు చేసేవాడు. హీ వాజ్ డూయింగ్ కంప్యూటర్ కోర్స్ ఎట్ దట్ టైమ్. He was doing computer course at that time. Next thing,